ఓకే, హాయ్ అండి. ఇది బుండతాడు. ఇంతకుముందు కరపతాడు, కాపుతాడు అనేది ఎట్లా ఏ లెవెల్లో ఉన్నప్పుడు గీయాలనేది అయితే మీకైతే చెప్పాను. బట్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను, ఎందుకంటే విపరీతమైన ఎర్రజిములు కుడుతున్నాయి, అవి మంట వస్తుంది ఒళ్ళంతా అని చెప్పలేక షార్ట్గానే చెప్పేశాను. బట్ ఏంటంటే దాని గురించి పూర్తి వివరంగా మళ్ళీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీగా లొట్లు పెట్టే టైం వరకు దాని గురించి అయితే నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు చివరి కుట్టడం ద్వారా నేనైతే ఎక్స్ప్లెయిన్ పూర్తిగా చేయలేకపోయినా షార్ట్గానే చెప్పేసా. బట్ ఏంటంటే ఇప్పుడు అయితే మనకు ఈ తాడు సెట్ కోసం ఇక్కడికి వచ్చినాం. ఇది బుండతాడు. ఇప్పుడు దీన్ని చుట్టుపట్టి ఆ బుండతాడు అంటే ఏ లెవెల్లో వెళ్ళిన తర్వాత గీస్తామని చెప్పేసి అక్కడ చూపించాను కదా, ఆ లెవెల్లో ఇప్పుడు అయితే ఇల్లు అవుతున్నది. దీని గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్. ఇప్పుడు దీన్ని ఎక్కబోతున్నాను. ఓకే, పైకి వచ్చేసాం. ఇది బుండతాడు అండి. ఇవి ఈ లెవెల్లో ఈ సగం వరకు వెళ్ళిన తర్వాత మనం దీన్ని గీయడం అనేది స్టార్ట్ చేయాలి. నేను ముగ్గురు పోసినాను ప్రజెంట్ అయితే. ఇక్కడ నుంచి ఇది కాయలు వేయకముందే మనం దీనికి గుట్టి పెట్టేటట్టుగా మనం గుట్టు పట్టేటట్టు చేసుకోవాలి. తర్వాత ఇది మనకు కాయలు వేసుకుంటూ కలువారితే సెట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీంతకన్నా బయటికి వెళ్తే ఒకవేళ అక్కడికి వెళ్ళిందనుకో, అది మనం 3 సార్లు ఎక్కి మస్తు ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇప్పుడైతే ఏంటంటే అంటే ఇట్లా వెళ్ళిన తర్వాత దీన్ని తీసుకొని తెగుడ్డు పట్టిన తర్వాత లొట్టి పెట్టుకున్న తర్వాత ఒక 2-3 రోజులు కనుక 3 మాటలు వేసుకున్నా ఉంటే ఇబ్బంది లేకుండా మనకు కళ్ళు అయితే వారుతుంది. లేదు మొత్తానికి బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కేది ఉంటే మనకు లొట్టి పెట్టినా కూడా 3 మాటలు వేసినా కూడా కళ్ళు వారచ్చు, పారకపోవచ్చు. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ముందే ఏం చేయాలని అంటే, మనం ఈ లెవెల్లో వెళ్ళిన తర్వాత మాత్రమే మనం గీసుకుంటే మాత్రం బాగుంటుంది.